బాలబయానా పేరే చాలా విచిత్రంగా ఉంది. ఇంకా స్వీట్ తింటే ఎలా ఉంటుందో చూద్దామని ఇవాళ నేను కూడా ట్రై చేసేసా. యూట్యూబ్ లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా తెగ వైరల్ అయిపోతుంది ఈ రెసిపీ. వైరలే కాదండో, ఇది చాలా మందికి ఫెయిల్ కూడా అయిపోయింది. ఎక్కువ టెన్షన్ పడకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. కొన్ని టిప్స్ పాటిస్తూ చేయాలి కానీ దీనంత సూపర్ రెసిపీ లేదనిపించింది తిన్న తర్వాత. మరి ముందుగా ముక్కుడు పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని కుడక పౌడర్ ని వేసుకున్న తర్వాత దాన్ని అస్సలకే కలర్ రానివ్వకండి. ఒక 2-3 మినిట్స్ ఉంచేసి అందులో మిల్క్ మేడ్ వేసుకోండి. మిల్క్ మేడ్ వేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. చాలా మంది ముందుగా మిల్క్ మేడ్ వేసిన తర్వాత కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నారు. అలా అస్సలకే చేయొద్దు. కుడక పౌడర్ వేసుకొని అందులో కొద్దిగా మిల్క్ మేడ్ ని యాడ్ చేసుకుంటూ ఉండాలి చుట్టేసుకుంటే సరిపోతుంది. చూపిస్తున్న కంటెస్టెన్సీ వస్తే చాలు. చేత్తో కొంచెం కొబ్బరి పొడిని తీసుకొని ఉండలాగా చేసుకుంటే ఉండ వస్తుందా లేదా అనేది కూడా ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి. మిల్క్ మేడ్ కరెక్ట్ గా సరిపోయింది, అందుకనే నాకు ఉండ వచ్చేసింది. చూడండి ఎంత భలేగా వస్తున్నాయో అసలు. అక్క ఇది వేడిగా ఉన్నప్పుడు ఉండాలి చుట్టేయాలా లేదంటే చల్లగైన తర్వాత చుట్టుకోవచ్చా అని చెప్పేసి అడుగుతారేమో. ఇది వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటేనే ఈజీగా వచ్చేసే ఉండాలి. ఇక్కడ బిగినర్స్ కోసం నేను ఒక చిన్న టిప్ చెప్తాను. చాలా మంది చక్కెర పాకాన్ని బ్రౌన్ కలర్ లో రావాలని చెప్పేసి మాడగొట్టేస్తున్నారు. అట్లా తింటే మాత్రం చాక్లెట్లు కషం ఉంటాయి, చాలా చేదుగా ఉంటుంది పాకం మొత్తం తింటున్నప్పుడు. మరి అంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచకండి. కొంచెం లైట్ బంగారు కలర్ రాగానే మంట ఆఫ్ చేసేసామంటే అసలు చక్కెర పాకం సూపర్ గా వస్తుంది. చూసారా ఇక్కడ లేత బంగారు కలర్ లో ఎంత చక్కగా వచ్చిందో పాకం. ఇది పర్ఫెక్ట్. ఇంకా ఈ కంటెస్టెన్సీ వచ్చేసిందంటే మీరు మంటను ఆఫ్ చేయాల్సిందే. ముందుగా చేసుకున్న బాల్స్ ని చక్కెర పాకంలో వేసేసి చక్కెర పాకం మొత్తం కూడా బాల్ కి పట్టించాలి. ఒకదాని వెనుక ఒకటి అలా చేసుకుంటూ ప్లేట్ లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత తింటే పైన చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. టేస్ట్ చేస్తున్నప్పుడు మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఈ చక్కెర పాకం ఒక్కటే. ఇది పర్ఫెక్ట్ గా వచ్చిందంటే స్వీట్ మొత్తం పర్ఫెక్ట్ గా వస్తుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.